హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం టాటా పంచ్ మైలేజ్ టెస్ట్ చేయడానికి అయితే వచ్చాము. ఈ కార్ వచ్చేసి మనకి 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇదైతే మనకి ఎంత మైలేజ్ వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టించేసి ట్రిప్ అయితే జీరో చేద్దాం. కొంత దూరం వెళ్ళాక పెట్రోల్ రీఫిల్ చేపించేటప్పుడు ఎంత మైలేజ్ వస్తుందని అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే కార్లో పెట్రోల్ ఫుల్ చేపిద్దామని అయితే వచ్చేసాము. ఆల్రెడీ కార్లో పెట్రోల్ ఉంది. బట్ ఎంతవరకు పడితే అంతవరకు పెట్రోల్ కొట్టించేస్తే మైలేజ్ టెస్ట్ అయితే చేపిద్దామని అయితే వచ్చాము. సో ట్యాంక్ ఫుల్ అవ్వడానికి అయితే మనకి 13.2 లీటర్స్ పెట్రోల్ అయితే పట్టింది. ఇప్పుడు ట్రిప్ అయితే జీరో చేద్దాం. ట్రిప్ జీరో చేసిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందో దాన్ని బట్టి అయితే మనం చెప్పొచ్చు ఈ టాటా పంచ్ మనకి ఎంత మైలేజ్ ఇస్తుందని చెప్పేసి. ఈ మైలేజ్ టెస్ట్ చేయడానికి నేను మినిమం 80 to 100 స్పీడ్లో అయితే వెళ్దాం అనుకుంటున్నా. దాన్ని బట్టి చూద్దాం ఎంత మైలేజ్ ఇస్తుందో. ఆల్మోస్ట్ మనం 240 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాము. ఇప్పుడు మనం సెకండ్ టైం ట్యాంక్ ఫుల్ చేయించడానికి అయితే ఆగాం. సెకండ్ టైం ట్యాంక్ ఫుల్ చేపించినప్పుడు మనకి ఎంత పెట్రోల్ అయితే ఫిల్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 14.26 లీటర్స్ పెట్రోల్ అయితే పట్టింది సెకండ్ టైం ఫిల్ చేపించినప్పుడు. దీన్ని బట్టి మైలేజ్ చూద్దాం. టోటల్గా మనం 239.3 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. ఇక్కడ యావరేజ్ మైలేజ్ వచ్చేసి మనకి 19.4 చూపిస్తుంది. బట్ ఇది యాక్యురేటెడ్ మైలేజ్ అయితే కాదు. యాక్యురేట్ మైలేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మొత్తం మనం 239.3 కిలోమీటర్స్ అయితే తిరిగాము. డివైడెడ్ బై మనకి సెకండ్ టైం ఫ్యూయల్ చేపించినప్పుడు ఎంత ఫ్యూయల్ చేపించామో అది చూస్తే మనకి యావరేజ్ మైలేజ్ వస్తుంది. 16.78 వచ్చేసి నాకు కరెంట్ ఇప్పుడు వచ్చిన మైలేజ్ అనమాట. నేను ఈ టాటా పంచ్ అయితే తీసుకొని 4 మంత్స్ అవుతుంది. ఇప్పుడు ఇది నాకు 16.78 మైలేజ్ అయితే ఇస్తుంది. సో ఈ వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.